పద్యభారతి సంతతికి ప్రణామాలు. శ్రీ సీతారామ కళ్యాణం అనే గ్రంథంలో 10వ పద్యం. దైవ ప్రార్థనా పద్యములలో గణపతి స్తుతి. ఓ వినాయక, విఘ్న వినాశక, విజయ సిద్ధి విధాయక, మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నిరూపిస్తూ ఎక్కడా ఆగకుండా భూమిని చుట్టి వచ్చే పందెంలో విజయాన్ని సాధించి గణనాథుడవైనావు. ఎప్పుడూ ఆగకుండా వ్యాస భారతాన్నంతా వ్రాసినావు. అలాగే ఈ శ్రీరామ కథా రచనలో నేను కూడా ఎప్పుడూ ఎక్కడ ఆగకుండా గ్రంథ పరిసమాప్తి అయ్యేంతవరకు ముందుకు సాగేటట్లు నన్ను ఆశీర్వదించి నాకు శుభం పలకవయ్యా ఓ ఏకదంతా, భక్తితో నీకు మ్రొక్కుతున్నానయ్యా అంటూ ఈ పద్యం ద్వారా గణపతిని స్తుతిస్తూ ఉన్నాను. శ్రీ గణనాయక విజయ సిద్ధి విధాయక విఘ్ననాశక, ఆగక భూప్రదక్షిణమునద్భుత లీల ముగించినావు. నీవు ఆగక వ్యాస భారతమునంత ఎరింగి లిఖించినావు. నేను ఆగక సాగునట్లు శుభమంచు వచింపుము, నీకు మ్రొక్కెదన్. నేను ఆగక సాగునట్లు శుభమంచు వచింపుము, నీకు మ్రొక్కెదన్. 11వ పద్యం. దైవ ప్రార్థనా పద్యములలో పరమేశ్వరీ స్తుతి. అమ్మలగన్నయమ్మవని అందరినేలెడి లోకమాతవంచు, అమ్మలగన్నయమ్మవని ఆ పరమేశ్వరు వామభాగవంచు, అమ్మవు నాకటంచు భవదాశ్రయమే గతియంచు, నెమ్మదిన్నమ్మితి నమ్మ మ్రొక్కెదను నన్ను దయంగనుమమ్మ ఈశ్వరీ. అమ్మలగన్నయమ్మవని అందరినేలెడి లోకమాతవంచు, అమ్మలగన్నయమ్మవని ఆ పరమేశ్వరు వామభాగవంచు, అమ్మవు నాకటంచు భవదాశ్రయమే గతియంచు, నెమ్మదిన్నమ్మితి నమ్మ మ్రొక్కెదను నన్ను దయంగనుమమ్మ ఈశ్వరీ. కలము మరియు గళము కోట రాజశేఖర్, కోవూరు.